వెల్కమ్ టు భక్తివాం ఛానల్. ఈ వీడియోలో నాట్యం చేసే ముందు భూమికి ఎందుకు నమస్కరిస్తారో తెలుసుకుందామా? నాట్యం చేసేవారు తమ నాట్యాన్ని ప్రారంభించటానికి ముందు తల్లిదండ్రులకు, గురువులకు, అతిథులకు నమస్కరిస్తారు. ఆ తరువాత సముద్రవసనే దేవి పర్వతస్తనే మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదఘాతం క్షమస్వమే అంటూ భూదేవికి నమస్కారం చేస్తారు. అంటే సాక్షాత్తు విష్ణుపత్ని అయిన అమ్మవారి పైన పదఘట్టనలు చేస్తున్నందుకు క్షమాపణ కోరుకుంటారు. ఇది సాధారణంగా ప్రచారంలో ఉన్న విషయం. కానీ నాట్యానికి ముందు భూదేవికి నమస్కరించటానికి మరొక ఆసక్తికరమైన అద్భుతమైన కారణం ఉంది. పరమశివుడు సంధ్యానాట్యం చేస్తున్నప్పుడు నంది తన వీపుని వేదికగా పరిచాడు. ఆ వేదికపై శివుడు మైమరిచి నాట్యం చేశారు. ఆ నటరాజ పూజ అయిన నాట్యాన్ని చేసే ముందు ఆయన నర్తించటానికి తన వీపును రంగస్థలంగా చేసిన నందికి ప్రథమ నమస్కారం చేస్తారు. శివ పూజలో నందికి ప్రథమ నమస్కారం చేయటం అందరికీ తెలిసిన విషయమే. అందుకే దాన్ని నాంది అంటారు. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు నాంది పలకడం అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. నాట్యం చేసే ముందు భూమికి నమస్కరించటం వెనుక గల ప్రధాన కారణం ఇదే. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.